ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాను, సీనియర్ నాయకులు ఉన్నటువంటి పెద్ద వెంకటరాములతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ నాయకులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి బంధించారు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని హరించడం తప్ప మరొకటి కాదు. నిత్యం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా తన పర్యటన ఆధారం చేసుకొని మొత్తం నిర్బంధాన్ని నిజామాబాద్ జిల్లాలో ప్రయోగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే నిజామాబాద్ జిల్లాకి వచ్చినటువంటి అమిత్ షా ఇప్పటి వరకు కూడా ఈ జిల్లా అభివృద్ధి గురించి కానీ, లేదు ఈ జిల్లాలో రైతాంగం గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉండి కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక పెండింగ్ రైల్వేలు, అట్లాగే విమానాశ్రయం, అట్లాగే ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇప్పటి వరకు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాకి తలమానికంగా ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామనేటటువంటి ప్రకటన చేశారు. దానికి అనేక వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు పడవబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా మోడీ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి సహకారాన్ని అందించట్లేదు. అట్లాగే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ పెండింగ్ ఉంది. బోధన్ నుంచి బేదర్ వరకు రైల్వే లైన్ పెండింగ్ ఉంది. నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పెండింగ్ రైల్వే లైన్కి సంబంధించినటువంటి నిధుల్ని బడ్జెట్లో కేటాయించేటట్లు చేయడం కానీ, అట్లాగే అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి కానీ, ఈ జిల్లా నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇప్పటిదాకా నోరు తెరవకపోవడం అంటేనే ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఆగపడుతుంది. అట్లాగే ఆర్మూర్ నియోజకవర్గంలో లక్కిపల్లి గ్రామంలో దాదాపుగా 500 ఎకరాల భూమిని రైతులు ఇచ్చారు. అక్కడ సెడ్జ్ ఏర్పాటు చేస్తామనేటటువంటి హామీని ఇచ్చారు. ఈ సెడ్జ్ సంబంధించి మేము కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉపాధి చూపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక పరిశ్రమని బీజేపీ ప్రభుత్వం నుంచి తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. ఫలితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులు మస్కట్, దుబాయ్, ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి పద్ధతి ఉంది. తక్షణం ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చూపించుకోవాలంటే పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల కోసం వెంటనే నిధులు ఢిల్లీ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావాలి. అట్లాగే ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. నిజాం సాగర్ కానీ, పోసంపాడు కానీ, దీనికి సంబంధించినటువంటి కాలువలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. 10,000 కోట్లు కేటాయిస్తే ఖచ్చితంగా రైతులందరికీ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది, తాగునీరు అందించడానికి అవకాశం ఉంది. కానీ దీనికి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మోకాలు అడ్డడం వల్ల ఇప్పటి వరకు నిధులు రాకపోవడం, అట్లాగే ఈ ప్రాజెక్టులు బాగు చేయడం కోసం ప్రణాళికలు ముందు రాకపోవడం గురించి కూడా ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ మాట్లాడకపోవడం ఆందోళన కలిగించేటటువంటి అంశం. పసుపు బోర్డు ఆఫీసు ఓపెన్ చేస్తూ మేము మొత్తం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మేము సేవ చేస్తున్నాం అనేటటువంటి పద్ధతిలో పోజు కొట్టడం అంటే ఇంతకంటే అవమానకరం, దుర్మార్గకరం అనేటువంటి పద్ధతి ఇంకోటి లేదనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ అడుగుతున్నాం. అట్లాగే అరెస్ట్ చేసినటువంటి సిపిఎం నాయకులతో పాటు ఇతర వామపక్ష నాయకులందరినీ తక్షణమే విడుదల చేయాలి. ఈ అరెస్ట్ చేసినందుకు బేషరతుగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. వామపక్ష కార్యకర్తల పట్ల మతోన్మాదుల నిర్లక్ష్య వైఖరి విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లా పర్యటన సందర్భంగా ప్రధానంగా సిపిఎం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు రాత్రి నుండి అక్రమంగా అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం బీజేపీ ఏ రకంగా ప్రజాస్వామ్య పద్ధతులను పాటిస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేకున్నా
ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తల్ని రాత్రి నుండి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇట్లాంటి నియంతృత్వ ధోరణిని ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల్ని అమలు జరపడంలో ఈరోజు ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ కేంద్ర హోంశాఖ మంత్రి ఎన్నికల సందర్భంగా ఈ జిల్లా పర్యటనలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం శ్రద్ధ చూపకుండా, వాటి పరిష్కారం కోసం దృష్టి పెట్టకుండా ఈరోజు ప్రశ్నించేటువంటి వాళ్ళని, వామపక్ష పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్టులు చేసి నోరు మూయించుకుందామంటే రాబోయే కాలంలో ఈ బీజేపీ నాయకులకి, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ప్రజలు సృష్టిస్తారని, ఇప్పటికైనా ఈ రకమైనటువంటి నియంతృత్వ ధోరణిని విడనాడాలని, అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలను అందరినీ వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.